వెల్కమ్ టు మట్టిశెట్టి వంటలు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మనము క్యాబేజీతో బీన్స్ కలిపి మనం ఇగురు చేసుకుందాము. ఎలా చేశానో చూద్దాం రండి. ముందుగా వెన్న ముద్ద వేసుకున్నానండి. మీకు ఉంటే వేసుకోండి, లేకపోతే ఏ నూనెైనా వేసుకోవచ్చు. ఇది చక్కగా కాగితే మనకి చాలా టేస్ట్గా ఉంటుంది, అందుకని వేసాను. ఈలోపు మనం రెడీ చేసుకున్నటువంటి జీడిపప్పు ఒక గుప్పుడైతే సరిపోతుందండి. అవి చక్కగా దోరగా వేగినాక పక్కన తీసేసుకుందాము. తర్వాత ఆవాలు, పచ్చెనగపప్పు ఒకదాని తర్వాత ఒకటి మనం వేయించుకుందాము. 1 స్పూను ఆవాలు వేసుకున్నాము. తర్వాత ఇప్పుడు పచ్చెనగపప్పు వేసుకుందాము. పచ్చెనగపప్పు 2 స్పూన్లు అయితే బాగుంటుంది. తర్వాత మినపగుళ్ళు కూడా వేసుకుందాం. ఇవి 1 స్పూన్ అయితే సరిపోతాయండి మినపగుళ్ళు. అవి ఇలాగ ఒక్కొక్కటి చక్కగా అలా వేయించుకుంటే బాగుంటుందండి కూరలో. తర్వాత 1 ఉల్లిపాయ వేసుకున్నామండి. ఇవన్నీ చక్కగా వేగితే బాగుంటుందండి, అందుకని 1 నిమిషం ఉన్న తర్వాత ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం. తర్వాత 2-3 పచ్చిమిరపకాయలు, ఇవి కూడా వేయించుకుందామండి. ఇవన్నీ కూడా దోరగా వేగుతూ ఉండగా 2 టమాటాలు సన్నగా తరిగినవి వేయించుకుందాము. 2 నిమిషాలు అయిపోయింది. చక్కగా వేగుతున్నాయండి. చూడు ఎలా వేగినాయో. వేగి కొంచెం అయింది, ఎక్కువ అవ్వలేదు. 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, ఇది కూడా 1 నిమిషం ఉంటే బాగుంటుంది, పచ్చి వాసన పోయి. ఇప్పుడు 1/4 కేజీ క్యాబేజీ, 1/4 కేజీ బీన్స్ నేను సగం ఉడకబెట్టుకున్నవి అవి వేసాను, ఎందుకంటే త్వరగా అయిపోతుంది ఇలాగైతే మనకి. తర్వాత 1/2 స్పూను పసుపు, తర్వాత మీకు సరిపడా కారం వేసుకోండి. తర్వాత ఉప్పు కూడా మీకు సరిపడా వేసుకోండి. నేను కొంచెం తక్కువే తినటం, అందుకని నేను తక్కువే చూపిస్తున్నాను. మీకు సరిపడా వేసుకోండి ఉప్పు కారాలు మాత్రం. ఒక 5 నిమిషాలు ఉన్నాక చూద్దాం. 5 నిమిషాలు అయిపోయిందండి, చక్కగా మగ్గినాయి. ఇది చపాతీ కానీ మనకి రైస్లో కానీ బాగానే ఉంటుందండి, చక్కగా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు వేసుకున్నాము. తర్వాత కరివేపాకు, చక్కగా ఫ్లేవర్గా ఉంటుందండి. ఇప్పుడు వేసుకుంటే, ముందుగా వేసుకుంటే నల్లగా అయిపోద్ది కరివేపాకు. తర్వాత మనం కొత్తిమీర వేసుకొని చక్కగా మనం 1 నిమిషం ఉంచుకుందామండి. చక్కగా అలా కలిపి మూత పెట్టేసుకొని అయిపోయిందండి. ఇప్పుడు బాగుంది చూడండి. అసలు నీళ్ళు కూడా ఏమీ లేవు, కొంచెం కూడా నీళ్ళు పోయలేదు, బాగుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. కొత్తగా చూసేవారందరూ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.